జే న్యూస్. ఎచ్చెర్ల నియోజకవర్గం చిలకపాలెం, కేశవరావుపేట, ఎస్ఎంపురం, పంచాయతీ లింగాలపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని వారికి అందుతున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ కోరారు. ఎండలో సైతం లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రత్యేక పరిశీలకులు, కార్పొరేషన్ చైర్మన్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, పీఎస్సీఎస్ చైర్మన్లు, మహిళా అధ్యక్షురాలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, చిలకపాలెం, కేశవరావుపేట, ఎస్ఎంపురం పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఈ గుర్తుకు ఓటేసి పంచుతాను ద్వారాగా మీ అందరికి కూడా సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట అన్నారు, ఇన్ని సంక్షేమ పథకాలు నేను ఇవ్వడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలన్నీ దీనివల్ల మీరందరూ బాగుపడి ఇవన్నీ మీకు నచ్చితేనే నాకు ఓటేయండి తప్ప లేకపోతే వద్దని చెప్పిన నాయకుడు, ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మనందరం కూడా గుర్తించాలి. కాబట్టి ఈ రోజు జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న బీసీలకు జరుగుతున్న సంవత్సరాలకు పిల్లయితే తన తాలూకా పుట్టిన పిల్లలు చిన్నతనంలోనే పిల్లలు పుట్టి వాళ్ళ తాలూకా బాగోగులు చూసి వాళ్ళ ఆరోగ్యాలు చూసుకొని వాళ్ళకి చదువులు చెప్పించుకొని వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళ తాలూకా కాపురాలు పంపించేసరికి ఆ మహిళ తాలూకా శక్తి గాని అంతా సన్నగిల్లి 45 సంవత్సరాలు వచ్చేసరికి ఏ పని చేయలేని పరిస్థితిలో ఉండేటప్పుడు ఆ కుటుంబాన్ని పోషించడం కష్టమని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి ఒక వ్యాపారమో వ్యవహారమో లేకపోతే కూరగాయల వ్యాపారమో పళ్ళ వ్యాపారమో చేసుకోవడానికి చేయూత పథకం కింద 18,750 రూపాయలు ఇవ్వడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు చాలా మంది ఎన్నో పథకాల గురించి చెప్తూ ఉంటాం. ప్రతి ఒక్క పథకం మీ అందరి గురించి తెలుసు. ఈ రోజు మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అమ్మఒడి పథకం కింద 15,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాక వాళ్ళకి బట్టలు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, షూలు పరిస్థితి కూడా మనం ఆలోచన చేయాలి. ఇది ఎప్పటి నుంచో ఎస్సీలు అప్పుడు నియోజకవర్గం రిజర్వేషన్ ఉంటే పరిపాలన చేశారు. బీసీలు ఉంటే కళా వెంకటరావు గారు కానీ, నీలకంఠం నాయుడు కానీ, మేము కూడా పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. బీసీలుగా ఒక అవకాశం ఈ నియోజకవర్గంలో ఉండేది. దీన్ని తీసుకెళ్లి ఎక్కడో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అయినటువంటి ఈ నియోజకవర్గంలో 10 ఓట్లు కూడా లేని వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు బీసీలు అణచివేయాలని ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పోటీగా పెట్టడం జరిగింది. అంటే దాని అర్థం తన సామాజిక వర్గంతో మనం బీసీలందరినీ కూడా అణగదొక్కాలని, అణచివేయాలని, ఎలాగైనా అణిచి ఈ నియోజకవర్గంలో ఎక్కువగా లంచాలకు, అవినీతి పరంగా చేయాలని ఒక దురాలోచనతో ఈ కార్యక్రమం అంతా చంద్రబాబు నాయుడు, మోడీ కలిపి చేస్తున్న నాటకం అని కూడా మనందరూ కూడా గ్రహించాలి. ఇవన్నీ ఆలోచన చేసి రేపు రాబోతున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక మంచిగా ఆలోచించి, ఇందులో ఎమ్మెల్యే గుర్తుల్లో కూడా ఎక్కడ కూడా సైకిల్ గుర్తు లేదు, ఓన్లీ ఫ్యాన్ గుర్తే. ఈ ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యే గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తు ఉంది. ఆ ఫ్యాన్ గుర్తు కూడా మీ అందరూ కూడా ఆలోచన చేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీని ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా, ఇవే కాదు ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇంటికి ఇస్తారు. అయితే ఇవన్నీ ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట అన్నారు. ఏ మాట అంటే, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు, నేను ఇచ్చిన కార్యక్రమాలు ఇవన్నీ నేను ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ నచ్చితేనే నాకు ఓటేయండి, నచ్చకపోతే ఎవరు నాకు ఓటేయద్దు అని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గ్రహించాలి. అంటే అతనికి ఎంత ధైర్యం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలకు నేను మేలు చేశాను, ప్రజలకు నేను సాయం చేశాను కాబట్టే అంత మాటలు అనగలుగుతూ ఉన్నాడు. ఈరోజు మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు, ఈ సచివాలయాలు, ఈ వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ కూడా ఉంటాయని కూడా
మీ అందరికీ తెలియపరుస్తూ ఈ రోజు మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ 2024లో మళ్ళీ నాకు అవకాశం ఇచ్చి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఏదైనా పెళ్ళైనా పేరెంటకమైనా చావైనా పుట్టుకైనా కష్టమైనా నష్టమైనా ప్రతి ఒక్క కార్యక్రమానికి మీ అందరూ హాజరై మీ తాలూకు ఆశీర్వాదం తీసుకొని వెళ్తానని మీకు అండగా ఉంటానని మీ అందరికీ తెలియపరుస్తూ సెలవు ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారని మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజు మీరు గ్రూపుల్లో ఎంత అయితే వాడుకున్నారో ఆసరా పథకం కింద ఎన్ని ప్రతి ఒక్కరు కూడా లక్షల రూపాయలు వాడుకున్నా 4 విడతల్లో ఆ డబ్బంతా కూడా వెంటనే ఈ 4 విడతల్లో పూర్తిగా తీర్చివేసి మీ తాలూకా రుణాన్ని మొత్తం తీర్చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చేయూత పథకం పెట్టారు. ఈ చేయూత పథకం గురించి చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఏది 45 సంవత్సరాలు దాటినా ఒక్క మహిళకే ఇచ్చారు, కాకపోతే పెద్దవాళ్ళకి ఇవ్వలేదని. కానీ అతని ఆలోచన ఒకే ఒకటి, ఆ ఒక మహిళ 45 సంవత్సరాలు దాటిన మహిళ తనకు 13 సంవత్సరాలకో 14 సంవత్సరాలకో పెళ్లి అయిపోతే బాగా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్ కూడా బాగు చేసి ఆ స్కూల్ కూడా లక్షలు ఖర్చు పెట్టి నాడు నేడు కింద ఖర్చు పెట్టి స్కూల్ బాగు చేసి అలాగే బెంచీలు కానీ కుర్చీలు కానీ అలాగే ఫ్యాన్లు కూడా వాళ్ళకి వేసి ఈ రోజు ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూల్ తయారు చేసి 8వ తరగతి చదివిన ప్రతి ఒక్కరికి కూడా ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ల్యాప్టాప్ ఖరీదు 20,000 నుంచి 25 రూపాయలు విలువ చేసే ఖరీదైన ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పేద పిల్లలు చదువుకొని బయటకు వస్తే తప్పనిసరిగా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళ తల్లిదండ్రులను ఈజీగా పోషించుకోగలరు. ఇప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే రేపు పై దేశాలు వెళ్లి ఏదైనా ఇంటర్వ్యూలు చేయాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా ఇంగ్లీష్ ఉంటేనే ముఖ్యమని ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కాదు, వైద్యం గురించి చూడండి. మనకి కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో కూడా మనం అందరం చూసాం